ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వలకద్ జరానా లి జహన్నమ కసీరం మినల్ జిన్ని వల్ ఇన్స్ లహుం కులూబుల్లా యఫ్కహూన బిహా వలహుం ఆయునుల్లా యుబ్సిరూన బిహా వలహుం ఆజానుల్లా యస్మౌన బిహా ఉలాయిక కల్ అనామి బల్ హుం అజ్ల్ ఉలాయిక హుముల్ గాఫిలూన్. సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఎంతోమంది మానవుల్ని జిన్నుల్ని కేవలము నరకం కోసమే పుట్టించాడు అని తెలియజేస్తూ, వారు ఎలాంటి వారు అంటే లహుం కులూబుల్లా యఫ్కహూన బిహా, వారికి మనసు ఉంటుంది, కులూబు ఉంటుంది, కానీ దానితో వారు ఏ విషయాన్ని అర్థం చేసుకోలేరు. వలహుం ఆయునుల్లా యుబ్సిరూన బిహా, వారికి కళ్ళుంటాయి కానీ ఆ కళ్ళతో వారు దేనిని చూడలేరు, అంటే సత్యాన్ని చూడలేరు. వలహుం ఆజానుల్లా యస్మౌన బిహా, వారికి చెవులుంటాయి కానీ ఆ చెవులతో వారు ఏది వినలేరు. అల్లాహ్, వీరు ఎలాంటి వారు అంటే అల్లాహ్ తాలా తెలిసినాడు, ఉలాయిక కల్ అనామి బల్హుం, వీరు పశువుల్లాంటి వారు అని తెలియజేసి, బల్హుం అజ్ల్, కాదు పశువుల కంటే దిగజారిపోయారు, ఉలాయిక హుముల్ గాఫిలూన్, అంటే పశువుల కంటే కూడా ఎక్కువగా మార్గం తప్పిన వారు అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. వారికి హృదయాలు ఉన్నాయి కానీ అర్థం చేసుకోలేరు, అలాగే కళ్ళు ఉన్నాయి కానీ చూడలేరు, చెవులు ఉన్నాయి కానీ వినలేరు. అంటే ఏ విషయాల్ని, సత్యమైన విషయాలని వారు వినలేరు, చూడలేరు, అర్థం చేసుకోలేరు అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఈ విషయం ఎవరి గురించి అంటే మనము ఒకసారి పరిశీలన చేశామనుకోండి, మానవ శరీరంలో మనసు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శారీరకంగాను, మానసికంగాను, ఇంకా అంతరంగికంగాను మనసు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకే వైద్య రంగంలో అయినా లేకపోతే ఆధ్యాత్మిక రంగంలోనైనా మనసుకు ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, మనసుకు ఒక విలువనివ్వడం జరిగింది. ఇంకా మనసు సరిగా ఉంది అంటే మన జీవితం సరిగ్గా సవ్యంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మనసు బాగోలేదనుకోండి, మనసు సరైన విధానంలో లేదు, సరైన నడవడికలో నడవటం లేదు అంటే అప్పుడు మన జీవితము శారీరకంగాను మరియు మానసికంగాను రెండు విధాలుగా కూడా మనము నష్టపోయే వారిలో ఉంటాము. దాని గురించే తెలియజేయడం జరిగింది. మనకు దైవ గ్రంథాలు కూడా మనసుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దైవ గ్రంథాల్లో కూడా ఈ మనసు గురించి ఏం చెప్పడం జరిగింది అంటే, మీరు మీ మనసుని అదుపులో పెట్టుకోండి, మీ మనసులో వచ్చే ఆలోచనల్ని, మీ మనసుపై వచ్చే కష్టాలని, ఆందోళనల్ని, అలాగే మీ మనసులో వచ్చే మార్పుల గురించి లోతైనటువంటి పరిశీలన ఎవరికి వారు చేసుకోవాలి. ఇది బయట వాళ్ళు ఎవరూ చేయలేరు. మన మనసు గురించి, ఎవరి మనసు గురించి వారికి లోతైన పరిశీలన ఉండాలి. నా మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఏ ఆపదలు వస్తున్నాయి, ఏ కష్టాలు వస్తున్నాయి, ఏది నా మనసుపై ప్రభావం చూపుతూ ఉంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి సోదరులారా.